రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యమంత్రికి పట్టదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు. కనీసం ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా వడ్ల కల్లాలు తిరగకపోవడం వల్ల 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎండలు 44-45 డిగ్రీల ఎండలు కొడతా ఉన్నాయి. రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం పూర్తిగా కొత్త విధానాలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఒకవైపు రైతు బంధు ఇయ్యలేదు, కరెంటు సరిగా రావడం లేదు, పంటల బీమా లేనే లేదు. ఎంతో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఆ వడ్లు కొనే దిక్కు లేదు. ఇవాళ మేము కూడా మంత్రులుగా ఉన్నాం. మేము మంత్రులుగా ఉన్నప్పుడు కల్లాలు తిరిగినాం. కష్టం వస్తే అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసినాం. నీ మంత్రులెవడు కల్లాలకు వస్తలేడు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. నీకు రైతులు ఎంత గోసపడుతుందో నీకు అర్థమైతలేదు. ఆడ కూర్చొని మాట్లాడు కాదు. రా, నల్గొండకు వస్తావా, కరీంనగర్కి వస్తావా, సిద్దిపేటకు వస్తావా, కల్లాల్లోకి రా. రైతుల బాధ ఏందో ఒకసారి చూడు, వాళ్ళ మాటలు విను. నేను ఎక్కడనో నిలబడి మాట్లాడతలేను. నా నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రంలో వడ్ల బీటీలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. నా సర్పంచులందరూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నా, నువ్వు రా అంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, బాధతోని రైతుల పక్షాన రైతుల గురించి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 3-4 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేసి వడ్లు కొనకపోతే పెద్ద ఎత్తున రహదారులు దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. మంచి మాట కొద్ది వడ్లు కొనండి. ఇదేం కొత్త కొంటున్నా? వడ్లు ఏమైనా కొత్తగా వండినాయా? ఏదో కొత్త కొన్నట్టు చేస్తున్నారు. ఆన్లైను, ఈ లైను, ఆ లైను, జీపీఎస్లు, కొత్త కొత్త కథలు పడుతున్నారు. ఎగ్గొట్టనీక యూరియా ఇయ్యవయ్యా అంటే యాప్లు పెట్టి అట్లా డ్రామాలు కొట్టిరి. వడ్లు కొనుర్రయ్యా అంటే ఆన్లైన్ అని ఇట్లా డ్రామాలు కొట్టబట్టిరి. శనిగలు, ఇంతవరకు శనిగలు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి, ఆదిలాబాద్ శనిగలు పండిస్తారు. రాష్ట్రంలో 7,721 మెట్రిక్ టన్నుల శనిగలు పండితే 4,000 కొన్నారు, బంద్ పెట్టిండ్రు. 20 రోజుల నుంచి శనిగల కొనుగోలు ఆగిపోయింది.